సో ఈరోజు క్లాస్లో మనకు ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ మేఘన ఐవి సెట్ గురించి కంప్లీట్గా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేయబోతుంది కాబట్టి సో ఆమె ద్వారా మనం ఈరోజు క్లాస్ కిందాం. ఓకే మేడం. గుడ్ మార్నింగ్ టు ఆల్. మై నేమ్ ఈస్ ఎస్ మేఘన. ఐఎమ్ ఎంపీహెచ్డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ కేజీబీబీ మందమరి. ఐవి సెట్ను ఎందుకు ఉపయోగిస్తారంటే తక్కువ మోతాదులో కాకుండా ఎక్కువ మోతాదులో ఇవ్వడానికి ఐవి ఫ్లూయిడ్స్ని వాడతారు. మరియు నోటిలో ఏదైనా ఇన్ఫెక్షన్, వాంతులు, పుండ్లు అయితే ఐవి ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే దీన్ని ఐవి సెట్ ద్వారా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. మనం 5 ml వరకు సిరంజిలో ఇస్తారు. ఎక్కువ మోతాదులో కావాలంటే 100 ml, 500 ml అలా కావాలంటే ఐవి సెట్ ద్వారా ఫ్లూయిడ్ని ఎక్కిస్తారు. ఇప్పుడు ఇందులో ఉన్న పార్ట్స్ని నేను చెప్పబోతున్నాను. సో ఈ విధంగా కట్ చేయాలి. ఐవి ఇన్ఫ్యూషన్ సెట్ ఉంటుంది. ఓకే, ఐవి ఇన్ఫ్యూషన్ సెట్ అయినా ఐవి సెట్ అయినా ఒకటే. ఓకే, ఇటు సైడ్ కట్ చేస్తుంది. ఓకే, మనం కట్ చేసుకోవాలి. కట్ చేసి ఓకే, సో ఇలా కడిగేసుకోవాలి. మొత్తం తీయకుండా ఇలా ఓన్లీ 2 fingers తోటి ఇలా తీయాలి. ముందుగా దీన్ని ఇప్పుడు నేను పార్ట్స్ చెప్తాను. ఇది కవర్ ఆర్ క్యాప్, ఇది స్పైక్, దీన్ని ఎయిర్ వెంట్, ఇది డ్రిప్ చాంబర్, సొల్యూషన్ ఫిల్టర్, ఇది మొత్తం ఓకే. ఒక్క నిమిషం క్లియర్గా మీకు డౌట్ లేకుండా చెప్పాలంటే చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు అంటే జస్ట్ ఐడియా కోసం ఎలా పట్టుకొని చెప్తే బాగుంటుందో అందరికి తెలియాలని. సో ఈ విధంగా 2 hands ఇది పట్టుకోండి. ఇప్పుడు 1 by 1 చెప్పు. ఇది పట్టుకోండి. స్టార్ట్ చేయ ఇక్కడ నుంచి. క్యాప్ ఏది? ఇది ఫస్ట్ క్యాప్ ఆర్ కవర్, ఇది స్పైక్, ఇది స్పైక్ ఇలా పోక్ చేయడానికి ఇది చాలా షార్ట్గా ఉంటుంది. ఇది ఎయిర్ వెంట్, ఏదైనా ఎయిర్ ఉంటే దీని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇది డ్రిప్ చాంబర్ అంటే గది, అంటే ఇలా కలెక్ట్ చేసిన తర్వాత ఫ్లూయిడ్స్ అనేవి ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇది సొల్యూషన్ ఫిల్టర్, వచ్చే సొల్యూషన్ని ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఇది ట్యూబ్, ఇది అనేది ఇదంతా ట్యూబ్ ఉంటుంది. ఇది రోలర్ క్యాప్, ఇది ఎందుకంటే అడ్జస్ట్మెంట్ కోసం ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే సొల్యూషన్కి ఎంత మోతాదులో పెట్టుకోవాలి, తక్కువనా ఎక్కువనా, దానికి ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఇది ఇంజెక్షన్ సైట్. ఇది ఇంజెక్షన్ సైట్ అంటే ఇలా మనం రోగికి ఇలా ఇస్తాము, ఇలా ఇంజెక్షన్ సైట్. ఇది కంప్లీట్ నీడిల్. నీడిల్లో 3 parts ఉంటాయి. ఇది ఈ కలర్లో ఉండేది హబ్ ఆఫ్ ది నీడిల్, ఇది షాఫ్ట్ ఆఫ్ ది నీడిల్, ఇది ఈ చుట్టూ ఉండేది బెవెల్, ఇది ల్యూమన్. ఫ్లూయిడ్ సొల్యూషన్ బయటకు వచ్చేదాన్ని ల్యూమన్ అంటారు. ఇది క్యాప్, ఇలా కవర్ చేసుకోవాలి. దీన్ని ఐవి సెట్కి 2 ends ఉంటాయి. ఒక సెట్ స్పైక్ తోటి, ఒక సెట్ నీడిల్ తోటి అటాచ్ అయి ఉంటుంది. ఇట్లా ఇది ఒక ఎండ్, ఇది ఒక 2 ends ఉంటాయి. ఐవి సెట్లో 2 ends ఉంటాయి. ఫస్ట్ ఇది దీనికి ఇలా సొల్యూషన్ బాటిల్కి పోక్ చేయడం. మళ్ళీ ఇంకోటి ఇదేమో పేషెంట్ హ్యాండ్కి ఇలా కనెక్ట్ చేయడం. దీన్ని ఎలా కనెక్ట్ చేస్తారో చూపిస్తాను.
సొల్యూషన్ బాటిల్కి ఇలా క్యాప్ తీసేసి ఒక్కటేసారి ఇలా పోక్ చేయాలి. తర్వాత దీన్ని ఐవి సెట్కి ఐవి స్టాండ్కి ఇలా ఐవి స్టాండ్కి ఇది ఐవి స్టాండ్. దీన్ని మనం పైకి కావాలంటే పైకి లేదా కిందికి చేసుకోవచ్చు. ఇది ఇది రోలర్ క్లాంప్ అనేది ఇక్కడ పడుతుంది కదా, ఇక్కడ సొల్యూషన్ ఎక్కువ కావాలంటే ఎక్కువ లేకపోతే తక్కువ కావాలంటే తక్కువ మనకు ఇది ఉపయోగపడుతుంది. ఇది చాంబర్ అనేది ఒక గదిలా ఉంటుంది. ఇక్కడ వచ్చే డ్రాప్స్ను ఇక్కడ ఉంచుతుంది ఇక్కడ. తర్వాత ఇది సొల్యూషన్ ఫిల్టర్, ఇక్కడ వచ్చే సొల్యూషన్ని అది ఫిల్టర్ చేస్తుంది. ఇది ట్యూబ్ ద్వారా మనకు సొల్యూషన్ వస్తుంది. మనం ఎయిర్ లేకుండా దీన్ని చెక్ చేసుకోవాలి. ఎయిర్ ఉంటే ఇలా రోలర్ క్లాంప్ ద్వారా మనం లేకుండా ఇలా తీసివేయాలి. తర్వాత పేషెంట్ వేను పేషెంట్ వేను మనం చూసుకొని ఎలా కనెక్ట్ చేయాలో చూసుకుందాం. ఎలా కనెక్ట్ చేయాలో చేసి చూపిస్తాం.